TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ నగేష్. మొన్నటి వరకు నడిపిన రెవెన్యూ సదస్సుల గురించి నర్సాపూర్ ఎంఆర్ఓ శ్రీనివాస్, ఆర్డీఓ మైపాల్ మరియు డిటి మహేష్, ఆర్ఐ ఫైసల్ రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులలో తీసుకోబడిన అర్జీలను వెంటనే పూర్తి చేయాలని మరియు అర్జీల పరిష్కారానికి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అసైన్ రిలేటెడ్ తో లాగ్ ఇతర కల్పన రిమైనింగ్ అప్లికేషన్ కల్పన అన్ని కల్పన అన్ని కల్పన వచ్చిన అప్లికేషన్ ఎప్పుడు ఈ అప్లికేషన్ మొత్తం కూడా మన కంప్యూటరైజేషన్ అయిపోయింది. ఆన్లైన్లో డాటా ఎంట్రీ అయింది. ఏదో 1% వరకు ఉంటుంది అంతే, 1 or 2% తెలుసుకున్న సభలో చూసుకుంటే ఒక 50 అప్లికేషన్ పెండింగ్ అయింది. అది కొద్దిగా వేరే టెక్నికల్గా మిగతా దగ్గర అన్ని టైం అయిపోయింది. ఆన్లైన్ డాటా ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఎప్పటి వరకు పూర్తి చేస్తుంది? ఇది మనకు ఇన్స్ట్రక్షన్ అంటే మనకు ఆగస్టు 14 లోపల కంప్లీట్ చేసుకోవాలంటారు. ఇప్పుడు తహసీల్దార్స్ వాళ్ళ మండల లెవెల్లో మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటారు. డెస్క్ అంటే కేటగిరీ వైజ్ రిలీజ్ చేసుకోండి. కేటగిరీ వైజ్ అప్లికేషన్స్ రిలీజ్ చేసుకుంటూ ఎక్కడైతే మనకు నోట్స్ ఇవ్వాలో నోట్స్ జారీ చేస్తారు. ఇప్పుడు నా సభలో చూసినట్టయితే ఇవాళ ఒక 30 వరకు ఇష్యూ. ఆ తర్వాత ఎంక్వైరీస్ అవసరం ఉంటే ఎంక్వైరీస్ కోసం ఆర్ఐ పోతారు, డీటీకి పోతారు, ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటారు. తర్వాత రికార్డుకి వచ్చిన తర్వాత ఆఫ్కి వచ్చినాక రికార్డు కూడా వెరిఫై చేసుకొని ట్యాలీ అయిపోతున్నట్టయితే వాళ్ళకి ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు. మళ్ళీ ఆర్డర్స్ మీద ఎంఆర్ వచ్చిన ఆర్డర్స్ మీద వాళ్ళకి ఏమైనా విభేదించినట్టయితే అప్లికేట్ విభేదించినట్టే ఆర్డర్ అప్పీల్ అవకాశం ఉంది. గతంలో మన ధరణిలో మనకు అది అప్పీలేట్ వ్యవస్థ లేకుండా ఇప్పుడు 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది మనకు. ఇక్కడ తహసీల్దార్ చేసినాక ఆర్డర్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేసినాక కండక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు కండక్ట్ చేసిన అంటే కూడా ఎవరైనా మనకు జస్టిఫికేషన్ అనేది మాకు న్యాయం జరుగుతుంది, నాకు కొద్దిగా అన్యాయం జరిగింది, నేను విభేదిస్తున్నాను అనుకున్న వాళ్ళు కూడా మనకి భూభారత చట్టం కింద ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కమిషన్ ఆఫీసర్లో ట్రిబ్యునల్ ఉంటుంది. కాబట్టి అంటే గతంలో మనకు పాత చట్టంలో కూడా మనకు వ్యవస్థలో మనకు అప్పీలేట్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు అప్పీలేట్ వ్యవస్థ అంటే కోర్టుకు పోకుండా సివిల్ కోర్టు పోకుండా డిమాండ్ అట్లుంది. భూభారత చట్టంలో మన దండ చట్టంలో ఏంటంటే దాన్ని డిమాండ్ చేసినట్టు మాకు ఇట్లా ఊకే ఎంఆర్ ఆఫీస్ ఉన్న ఆర్డీఎఫ్ పని మేము కోర్టు వాళ్ళకి మాతో కాదని చెప్పేసి చూస్తారు. ఇప్పుడు లాజ్ పెండెన్స్ కూడా అదే ఉన్నాయి. ఈ చట్టం రాగానే అవగాహన కల్పించేసి మన రెవెన్యూ సర్వీస్లో కూడా మొత్తం అప్లై తీసుకున్నాం. అప్లికేషన్ కూడా స్పెషల్ డైరెక్టర్ దగ్గర చేసుకున్నాం. ఇప్పుడు ఈ అసైన్డ్ భూముల విషయంలో అంటే ఎటువంటి నిర్ణయం అంటే అసైన్డ్ భూములలో సంబంధించేసి మనకు పిఓటీ యాక్ట్ ఉంది. అందులో అసైన్మెంట్ ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని గవర్నమెంట్ కూడా టైం టు టైం కొన్ని మెంబర్స్ ఇచ్చారు. మరి ఈ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ మీద వాళ్ళకు వ్యూ తీసుకుంటారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ అసైన్మెంట్ సంబంధించి కానీ సాదా బ్యాన్ సంబంధించి కానీ చాలా అప్లికేషన్ కాబట్టి ఈ రిపోర్ట్ కూడా ఎంత వచ్చినా కూడా వాళ్ళ డాటా ఉంది. దీని మీద ఒక డిసిషన్ తీసుకుని వాళ్ళకి రీసెర్చ్ ఇస్తారు. ఇప్పుడు సాదా బ్యాన్ సంబంధించి గతంలో మనం అప్లికేషన్ పెట్టుకున్నాం, అందరూ ఆన్లైన్ పెట్టుకున్నాం. ఆన్లైన్ పెట్టుకున్న అప్లికేషన్స్ అవి కాలేదు. ఎంక్వైరీ పెట్టుకొని కాలేదు. ఎందుకంటే కోర్టు పోయింది. ఆ కోర్టు పోయి కొద్దిగా స్టే ఉండడం వల్ల ఆ వివాదం ఉండడం వల్ల స్టే వికెట్ అయిపోతే అవి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే అయిపోతాయి, క్లియర్ అయిపోతాయి. అవి కాకుండా కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు ఏం కట్ ఆఫ్ డేట్ పెట్టినంటే మనం 2020లో అప్లికేషన్ తీసుకున్నాం అక్టోబర్ నవంబర్లో. దానికి ఏంది సెకండ్ జూన్ 2014 లోపల క్రయ విక్రయాలు జరిగిన వాటికి జరిగిన వాటికి అటువంటి సాదా బైనామాల మీద కొనుగోలు చేసిన వాళ్ళకు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. గవర్నమెంట్ చేస్తే 2020లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఆన్లైన్ అది పెండింగ్ ఉంది. అయితే ఇప్పుడేమొచ్చింది మనకి రెవెన్యూ సర్వీస్ చూసే వరకు అంతకుముందు కూడా అయిన వాళ్ళు కూడా కొంతమంది పెట్టుకోలేకపోయింది. వాళ్ళు పెట్టుకున్నారు, కొంతమంది ఆన్లైన్ పెట్టుకుని పెట్టారు, మళ్ళీ పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్నారు. రెండవది ఏంటంటే ఈ 2014 కూడా కొంతమంది అమ్మకాలు కూడా చేసారు, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. వీటి మీద కూడా మనం నివేదించినాం గవర్నమెంట్కు. దాని తర్వాత దాని ఇన్స్ట్రక్షన్స్ ఈ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ వచ్చి దాన్ని చేసుకుంటారు. ఇవి కాకుండా రిమైనింగ్ మాత్రం మేము ప్రాసెస్ చేస్తున్నప్పుడు అది సిలీట్ చేసుకొని దేని ప్రకారం ఎక్కడ నోటీస్ అవసరం ఉంటే నోటీస్ దారి చేస్తున్నాం.